నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిల్లు బై ఐపీఎస్. ఈరోజు రెసిపీ వచ్చేసి కమ్మగా ఉండే కోడిగుడ్డు ములక్కాడ కూర. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసేసేయండి. దానికి కావాల్సినవి 3 పెద్ద ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసి తీసుకోండి. అలాగే ఒక 3 టమాటాలు చిన్న చిన్నగా కట్ చేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోండి. అలాగే ములక్కాడలు తీసుకోండి. ఎగ్స్ నేను ఇక్కడ 7 తీసుకుంటున్నాను. ఉడకబెట్టుకొని ఇలాగా ఘాట్లు పెట్టి అయితే తీసుకున్నాను. ఘాట్లు తప్పకుండా పెట్టుకోవాలి, లేదంటే మనం ఆయిల్లో వేసేటప్పుడు పేలుతాయి అన్నమాట, ముఖం మీద చిందుతాయి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్స్ని ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. లేదంటే కనుక పైన తోలు మొత్తము మనకి రబ్బర్ లాగా సాగుతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే కనుక, ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి తినడానికి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే ములక్కాడ ముక్కలను కూడా ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 70% వరకు ఫ్రై చేసుకోవాలి. నోటికి రుచిగా టేస్టీగా ఉండాలంటే కనుక ఈ ఎగ్ కర్రీని ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి చపాతీలోకి అదిరిపోతుంది. చిన్నప్పుడు మా అమ్మ చేసేదనమాట. లొట్టలు వేసుకుంటూ తినేవాళ్ళం. ఒక 70% కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని టమాటాలు మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా టమాటాలు మెత్తబడిన తర్వాత ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని ఇందులోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారి ఈ విధంగా కర్రీ వండుకొని ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా వండుకోవాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది మరి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు స్పైసీ ఎంత తింటారో దానికి తగ్గట్టుగా కారం వేసుకోండి. అలాగే 1 స్పూను గరం మసాలా. గరం మసాలా వేయడం వల్ల చాలా చాలా రుచి ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని ఒక పెద్ద కప్పు వాటర్ అయితే పోసుకోవాలి గ్రేవీ కోసం. ఈ విధంగా వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ కానీ కారం కానీ చూడండి. ఒకవేళ సరిపోకపోతే కనుక 2 యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి, గ్రేవీ దగ్గర పడేంత వరకు. ఇప్పుడు మనం చూద్దాము. గ్రేవీ దగ్గర పడింది చూడండి. ఈ విధంగా గ్రేవీ దగ్గర పడితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం
కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు ములక్కాడ కూర రెడీ. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. చూస్తేనే యమ్మీగా ఉంది కదా. ట్రై చేస్తారు కదా మరి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.